ఓం శ్రీ విఠలానంద గురవే నమః. ఓంకారం చెప్పుకుందాం 3 సార్లు. ఓం 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 దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ వేద దిగంబరాయ. ఓం నమో భగవతే శ్రీ వేద దిగంబరాయ. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. हरि ओम गुरुदेव हरि ओम साईराम. ओम श्री विठलानंद गुरुवे नमः. హిమాలయ
గురువులు ఆశీర్వాదం, అలాగే మన దత్త పరంపర గురువులు, యోగుల యొక్క కృప ఇవన్నీ తోడై షిరిడి షిరిడి గ్రామం నుంచి షిరిడి నుంచి మనం శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని పారాయణగా, విశ్లేషణగా మనం అనుసరిస్తూ స్వాధ్యాయంగా సాయి కృపను, సాయి యొక్క శక్తిని, తత్వాన్ని, ప్రేమను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు నుంచి మొదటి అధ్యాయంతో ఈ పారాయణం మొదలవుతుంది. ఈ గ్రంథం గురించి చెప్పుకోవాలంటే మరాఠీ మూలం కీర్తిశేషులు గోవింద్ రఘునాథ్ దబోల్కర్ వారు రచించిన మూల గ్రంథం. సాయి అనుగ్రహ రచయితగా వారు చాలా కష్టపడ్డారు. భక్తుడికి కష్టమే ఒక సాధన కనుక ఎన్ని విధాలుగా వారు కృషి చేసి సంకలనం చేశారు. కానీ సాయి కళ్ళ ముందుకు వచ్చేలా ఉంటాయి ఈ ఇందులో ఉన్న కథలు, లీలలు కూడా. అలాగే అనువాదం, తెలుగు అనువాదాన్ని మన జ్ఞాన గురువులు శ్రీ అచలానంద సరస్వతి మహారాజ్ వారు ఇచ్చారు. వారు అనువాదం చేసి మనకి, మనందరికీ భక్తులకు ఒక కానుకగా మనం ఆధ్యాత్మిక శక్తిని, సాయి తత్వాన్ని తెలుసుకునేందుకు ఒక మార్గంగా మనకి అందించారు. ఈ విషయంలో డాక్టర్ విశ్వనాథ సాంగ్వికర్ అనే ఆయన చాలా సహకరించారు. మరాఠీ భక్తుడు అవ్వటం ఆయన ద్వారా మూల గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి వీలైంది అచలానంద స్వామీజీ వారికి. సో ఆ రకంగా ఈ గ్రంథం తెలుగులో రూపు తీసుకుంది. మనం ఇక్కడ ఈరోజు చాలా చక్కగా అదృష్టం, సాయిపదం ఆశ్రమానికి వెళ్ళాను. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారి అక్కడ వారి శక్తి అధిష్టాన మందిరం అక్కడ వారిది. అది దర్శించుకుని ఒక చక్కటి మిరాకిల్, నేను 10-15 నిమిషాల పాటు అక్కడ కూర్చున్నాను. చక్కటి మ్యూజిక్ అక్కడ సాయిబాబా సాయిబాబా అనే ఒక్క పదాన్ని అంత మధురంగా, ధ్యానపూర్వకంగా, సిద్ధత్వం జోడించి ఆ పదాన్ని పాడుతూ ఉంటే అక్కడి నుంచి వస్తోంది ఆడియో. అక్కడ సాయి ముందు మేము కూర్చుని ఉన్నాము. ఎంత చక్కటి అక్కడ మాకు దొరికిందో. 10-15 నిమిషాలు మరిచిపోయాను నన్ను నేనే. అసలు అలా కూర్చుని వద్దాంలే అనుకున్నది. అలాంటి అనుభవం ఈరోజు ఉదయం పొందటం, వారి శిష్యులైనటువంటి శ్రీ శర్మాజీ గారు వారి బోధనలో సాయి మందిరం ఇవన్నీ గురు కృపతోటి అక్కడ కార్యాన్ని నిర్వహించారు. వారి ద్వారా జరపబడిన ఆశ్రమం ఇక్కడ సద్గురు చరణ్ రెసిడెన్సీ అని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్థానంలో కూర్చుని ఇక్కడ ఉన్న సాయినాథుడి యొక్క మూర్తి కాదు, ఇక్కడ మనకి ఏ రూపంలో, నాకు నా చిత్రపటానికి తేడా లేదని మంచి వాక్యం చెప్పుకున్నారు. కనుక ఈరోజు ఇలాగా నాకంటా ముందు వారి వెనక నేను, వారి పలుకులు పంచుకోవటం మనం అందరం కలిసి, ఆ రకంగా ఈ యజ్ఞం జరుగుతోంది. మనం ఈ పూట అధ్యాయాలలోకి వెళదాం. మొదటి అధ్యాయం తీసుకుందాం ఈరోజు. నిన్న పారాయణ పద్ధతిని తెలుసుకున్నాం. ఈరోజు అధ్యాయం 1, మొదటిది. శ్రద్ధగా వినండి అందరూ కూడా. శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 1. మంగళాచరణం. దేవ, ఋషి, మహాత్మ్య, గురు, వృద్ధ శ్రోతాదులకు వందనం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా హేమత్ పంత్ గారు తీసుకున్నది, ముందు అందరికీ, తను నమ్మిన ఇలవేల్పులనండి, మరొకరనండి, అందరికీ, దేవీ దేవతలకు, అలాగే వారందరికీ ప్రతిరూపమైన తన సద్గురువుకు నమస్కరించుకుంటూ వందన సమర్పణం చేస్తారు ఈ అధ్యాయంలో అని ఉంది. మనం అధ్యాయంలోకి వెళదాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. చక్కగా ఆ పెద్దలు, దేవీ దేవతల తర్వాత ప్రస్తుతం ఎవరు అంటే సాయినాథుడు, వారికి కూడా నమస్కరించుకుని
వీరు అధ్యాయంలోకి వెళ్తున్నారు, గ్రంథంలోకి మొదటి లోపలికి. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావటానికి శిష్యులు ఇష్టదేవతలను ప్రార్థిస్తారు. వారి అనుగ్రహం పొందుతారు. ఇలా మంగళాచరణం చేసి ముందుగా దేవతలకు వందనం చేస్తే సర్వ విఘ్నాలు నివారణమవుతాయి. అది వందనం. మనం తల్లిదండ్రులని, ఇష్టదేవతని, కులదేవతని అందరినీ తలుచుకుని ఏ పని చేసినా, ఈ కార్యమే కాదు, ఏ పని చేసినా ముందుగా వారందరినీ తలుచుకోవాలి. వారందరూ పరోక్షంగా మనకి ఎప్పుడు మనల్ని మంచి కోరుతూ మన కోసం ఉంటారు. అక్కడ కనిపించకపోవచ్చు. అందుకని వీరు కూడా అదే చెప్పారు. ఏమైనా విఘ్నాలు అటు నుంచి ఇటు ఏమైనా జరిగే అవకాశం ఉంటే అన్నీ నివారణ అవుతాయి. ఇష్టార్థాలు సిద్ధిస్తాయి. మునుముందుగా గణపతికి వందనం చేద్దాం. వక్రతుండు, హేరంబమూర్తి. దీనికి చెప్తున్నారు అర్థం ఏమిటంటే, హేరంబమూర్తి అంటే దీన రక్షకుడు ఆయన. హేరంబమూర్తి చతుర్దశ విద్యాధిపతి. ఇక్కడ మన అచలానంద గారు చక్కగా ఫుట్ నోట్ లో కొన్ని మనకి తెలియకపోతే అర్థం చేసుకోలేని కొన్ని ఉంటే వాటికి వివరణ ఇచ్చారు. ఇదిగో చతుర్దశ విద్యాధిపతి అని ఆయన రాశారు ఇక్కడ గణపతి గురించి. ఏమిటంటే 4 వేదాలు, 6 వేదాంగాలు, అక్కడికి 10 అయ్యాయి. 11ది పురాణాలు, మీమాంసలు, న్యాయ ధర్మాలు, ఇవి 14 విద్యలు. ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి అధిపతి కనుక చతుర్దశ విద్యాధిపతి అన్నారట. మంగళాకృతి గజముఖుడైన గణపతికి వందనం చేద్దాం. గణపతి దేవా, నీ కడుపులో 14 భువనాలున్నాయి. మళ్ళీ వాటికి ఏమిటి ఆ 14, 14 చక్కగా వివరం ఇచ్చారు కింద. 7 స్వర్గాలు, 7 పాతాళాలు, ఇవన్నీ కలిపి 14. పాతాళాలు వాటిలో ఏమిటంటే సప్త ఊర్ధ్వలోకాలు ప్లస్ సప్త అధోలోకాలు, ఇవి కలిపి 14 అయ్యాయి. అంటే భుహు భుహు భువ స్వహ మహ జన తపః బ్రహ్మలోకాలు ప్లస్ అతల వితల సతల రసాతల తలాతల మహాతల పాతాళాలు, ఇవన్నీ కూడా అక్కడ 14 భువనాలు ఉన్నాయి. అందుకే నిన్ను లంబోదరుడు అంటారు. నీ చేతుల్లో పరశువు ఉంది. అది చాలా తేజోవంతమై వాడి అయి ఉంది. దానితో నువ్వు నీ భక్తులకు ఏర్పడే విఘ్నాలను నరికి వేస్తావు. ఓ గణనాథ, గజానన, ఓ విఘ్న విఘాత, ఉపశమన, నా మాటలను పూర్ణంగా అనుగ్రహించు. నేను నీకు సాష్టాంగ వందనం చేస్తున్నాను. చూడండి హేమత్ పంతులు వారు ఎంత చక్కగా వినయంగా భక్తిగా వారు అనుసరిస్తున్నారు. దేవతల్ని వారు తలుచుకుంటున్నారు. దేవా, నువ్వు భక్తులకు తోడు నీడవు. నీ నూపురాల క్రింద విఘ్నాలన్నీ దొర్లుతూ ఉంటాయి. నీ చూపు ఒక్కటి చాలు, దరిద్రమంతా నశించిపోతుంది. గణనాథ, ఈ భవార్ణవంలో నువ్వు మాకు నావవు. అది మాకొక పడవలా ఉండి మమ్మల్ని దాటిస్తావు. అజ్ఞాన తమస్సులో నువ్వు మాకు జ్ఞాన జ్యోతివి. దేవా, నువ్వు నీ బుద్ధి సిద్ధి పత్రుల సహితంగా నన్ను అనుగ్రహంతో చూడు. నేను నీకు ప్రణామం చేస్తున్నాను. జయ జయమూషిక వాహన, నువ్వు విఘ్నాలనే అరణ్యాలను నరికి వేస్తావు. గిరిజానందన, మంగళవదన, నీకు నా అభినందనాలు. శిష్టాచారం ప్రకారం నేను ఇష్టదేవతలందరికీ నమస్కరిస్తున్నాను. నేను చేపట్టిన ఈ మహత్కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని, శుభం జరగాలని ప్రార్థిస్తున్నాను. ఈ సాయి స్వయంగా గజానుడు. అప్పుడు సాయి వైపు వచ్చారు. గణపతి కాడ ఈ సాయి చేతిలో పరశువు లేదా తన కథకు ఏర్పడే సర్వ విఘ్నాలను సాయియే స్వయంగా తొలగిస్తాడు.
సాయియే గజాననుడు, బాలచంద్రుడు, సాయియే ఏకదంతుడు, గజకర్ణుడు, సాయియే భగ్నదంతుడైన వికట రూపుడు, సాయియే విఘ్నకానన విచ్ఛేదకుడు. అది ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణరాయ, నువ్వు మరెవ్వరూ కాదు, స్వయంగా సాయివే. దేవా, దయతో నన్ను ఆత్మసుఖ నిలయానికి తీసుకుని వెళ్ళు. బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవికి నేనిప్పుడు నమస్కరిస్తున్నాను. అమ్మా, నా జిహ్వను నీ హంసగా చేసుకుని, ఎందుకంటే ఆవిడ హంసవాహిని కనుక నేను చెప్తున్నాను, నా జిహ్వను నీ హంసగా చేసుకుని నీ విద్యల చాతుర్యంతో దానిపై ఆరోహించు. హంసవాహిని శుభ్రధవళ వస్త్రధారిణి, లలాటంలో కుంకుమను ధరించిన సరస్వతి, బ్రహ్మ వీణాపాణి, అమ్మ నన్ను అనుగ్రహించు తల్లి. వాగ్దేవత జగన్మాత అయిన సరస్వతి మాత ప్రసన్నం కాకపోతే సాహిత్య సారస్వతాలు, కళలు, విద్యలు ఎవరికైనా ప్రాప్తిస్తాయా? ఆ తల్లి కృపలేనిదే నేనీ సాయి కథను రాయగలనా? జగజ్జనని, వేదమాత, విద్యా విభవ గుణ సరిత అయిన సరస్వతీ మాత, ఈ సాయి సమర్థ చరితామృతాన్ని నేను అందరికీ త్రాగించేలా దీవించని. సాయియే స్వయంగా భగవతి సరస్వతియే ఓంకార వీణను చేతధరించి తన చరిత్రను తానే భక్తుల ఉద్ధరణ కోసం పాడుతున్నాడేమో అనిపిస్తున్నది. ఎంత తాదాత్మ్యం చూడండి! దేవతల ఆ శక్తితో ఒకటైపోయితాను అంటే వినయంలో, వినయ విధేయతలు ఉన్నప్పుడు ఈ స్థితులు దొరుకుతాయి. బ్రహ్మ సృష్టికర్త, రజోగుణ ప్రధానుడు. విష్ణువు స్థితికర్త, సత్వగుణయుతుడు. శంకరుడు లయకర్త, తమో గుణాకారుడు. ఈ త్రిమూర్తులకు నా నమస్కారాలు. స్వప్రకాశకుడైన సాయినాథ, నువ్వే మాకు గణాధీశుడవు, సావిత్రీసుడవు అంటే బ్రహ్మ, రమేశుడవు అంటే విష్ణువు, ఉమేశుడవు అంటే శంకరుడు. త్రిమూర్తి స్వరూపం ఇంకా ఆయన మనకి. సాయినాథ, నువ్వే మా సద్గురుడవు, నువ్వే మమ్ములను భవనదిని తరింపచేసే నావవు. నీ భక్తులమైన మేము ఈ నావలో ప్రయాణీకులము. నువ్వే మాకు మార్గదర్శనం చెయ్యాలి. మమ్ములను సురక్షితంగా తీరానికి చేర్చాలి. సాయినాథ, నీ పవిత్ర పాదాలే మాకు శరణాగతి స్థానం. మేము పూర్వజన్మల్లో చేసుకున్న సుకృతం కొద్దీ నీ ఈ పాద పద్మాల చెంతకు చేరగలిగాము. లేకపోతే నిన్ను చేరటం అంత సులభమా? నిజానికి సాయి వంటి కలియుగంలో వచ్చిన ఆయన సకల దేవతా స్వరూపం, సకల గురు స్వరూపం, సకల సాధు స్వరూపం, ఇలాగా 3 స్థితులను నిరూపించారు మన కోసం, ఆయన చూపించారు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క విధంగా. అటువంటి ఆయన దగ్గరకు రావాలన్నా, షిరిడి నేల మీదకి రావాలన్నా, షిరిడీలో వచ్చి వారి స్థానంలో సమాధి మందిరంలో అక్కడ వెళ్ళి దర్శించుకోవాలన్నా, కూర్చోవాలన్నా ద్వారకామాయి ప్రధానంగా. ద్వారకామాయిలో వారి యోగ శక్తి అంతా దాచి ఉంచారు అక్కడ. అక్కడ గడపటమైనా అంత ఆషామాషి కాదు, అందరికీ దొరికేది కాదు. అదే చెప్తున్నారు. నిన్ను చేరటం అంత సులభమా? నారాయణ ఆదినాథుడు మా కులదైవం. అతను క్షీరసాగరంలో వసిస్తాడు. అతను సర్వ దుఃఖహర్త. ఆ మా కులదైవానికి నేనిప్పుడు నమస్కరిస్తున్నాను. పరశురాముడు సముద్రాన్ని వెనక్కి తోశాడు. అప్పుడు కొత్తగా ఒక భూభాగం ఏర్పడింది. దానిని కొంకణ్ అంటారు. మనం ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మనం ఆ గడిపి వచ్చాం. మనం అందరం ఒకసారి యాత్రగా వెళ్ళాం అక్కడికి. కొంకణ్ ప్రాంతం మహారాష్ట్రలో ఉంది కొంకణ్ అనేది. ఆ కొంకణ్లో నారాయణుడు వ్యక్తమయ్యాడు.
నారాయణుడే సర్వభూత హృదయాల్లో అంతర్యామిగా ఉంటాడు. సర్వ ప్రాణులను నియంత్రిస్తుంటాడు. తన కృపా కటాక్షంతో సంరక్షిస్తుంటాడు. ఆ నారాయణుని నుండే నేను ప్రేరణను గ్రహించాను. భార్గవుడు యజ్ఞ నిర్వహణ కోసం గౌడ దేశం అంటే బెంగాల్ నుండి కొంకణి దేశానికి ఒక మహామునిని తీసుకుని వచ్చాడు. ఆ మహాముని మా మూల పురుషుడు. వారి వారి వంశానికి సంబంధించిన విషయాలు కూడా అన్నీ తలుచుకుంటున్నారు. అందరికీ నమస్కరిస్తున్నారు. ఆ మహామునికి ఇప్పుడు నేను ప్రణామం చేస్తున్నాను. ఋగ్వేద శాఖల పూర్వజుడు భరద్వాజుడు మా గోత్రస్వామి. ఆద్యగౌడ ద్విజజాతిని స్థాపించిన వాడు. ఆ ఋషిరాజుకు వందనం చేస్తున్నాను. బ్రాహ్మణులు పరబ్రహ్మ అవతారాలు, భూదేవతలు వారికి నా నమస్కారాలు. యాజ్ఞవల్ యాజ్ఞవల్క్య భృగు పరాశర నారద మొదలైన యోగీశ్వరులందరికీ నా నమస్సుమాలు. వేదవ్యాస పారాశరుడు సనక సనందన సనత్సుజాత సనత్కుమారులు సుకుడు సూత్రకారుడైన సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైశంపాయనుడు యోగీంద్రులైన నవమునులు వీరందరూ మహర్షులు. ఇక్కడ నవమునులు అనే దానికి చెప్తున్నారు వివరణ. కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్నూత ద్రుమిల చమస కరభజనులు వీరందరూ కలిపితే నవమునులుగా చెప్తారనేది. ఈ మహాత్ములందరికీ నా వందనాలు. నివృత్తినాథుడు జ్ఞానేశ్వరుడు ముక్తాబాయి సోపానుడు ఏకనాథుడు స్వామి జనార్దనుడు తుకారాం కనుహోబా నరహరి మొదలైన మహాత్ములందరికీ నా నమస్కారాలు. ఈ మహాత్ములు అనేక మంది ఉన్నారు. పేరు పేరున అందరికీ వందనం చెప్పాలంటే ఈ పుస్తకం సరిపోదు. కాబట్టి మహానుభావులైన అందరికీ వందనాలు చేస్తున్నాను. వారి ఆశీస్సులకై ప్రార్థిస్తున్నాను. శ్రీ సదాశివుడు మా పితామహుడు, మహాపుణ్యాత్ముడు. ఈ సంసారాన్ని నిస్సారంగా తెలుసుకుని తన చివరి దినాలలో బద్రీనాథ్ కేదార్నాథ్ క్షేత్రాల్లో గడిపాడు. చెప్పారు, మనం ముందు చదువుకున్నాం. వారి తండ్రి పరమశివ భక్తులు, అంకిత భక్తులు శివుడికి. వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. మా నాన్న సదాశివ ఆరాధకుడు, కంఠంలో రుద్రాక్షమాల ధరించేవాడు. శివుడే అతని ఇష్టదైవం. అలాంటి శివోపాసకుడైన మా తండ్రికి ఆదరంతో నమస్కరిస్తున్నాను. చక్కటి వాక్యం చూడండి. తల్లిదండ్రులకు మనం భక్తితో కంటే ఆదరంతో, బిడ్డలు ఎప్పుడు కూడా ఆదరంతో ఉండాలి అనేది. ఎందుకంటే అక్కడ ప్రేమ. వారి దైవ సమానులు, దైవ శక్తి స్వరూపులే. కానీ బిడ్డలకు మాత్రం చాలా చాలా దైవం కంటే గొప్పవారు వారు. అందుకని వారిని ఎప్పుడూ ఆదరిస్తూ, బిడ్డలుగా పుట్టినందుకు ఆశ్రయిస్తూ ఉండాలి, ఆదరిస్తూ ఉండాలి. ఆదరంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మొదట్లో బిడ్డలు వారి వారి ద్వారా జన్మ తీసుకుని వారి చేతుల్లో పెరుగుతారు. అది మొదటి దశ. తర్వాత వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులకు బిడ్డల చేతుల్లో వీరు బిడ్డలు అయిపోతారు. అక్కడ బిడ్డల యొక్క ఆదరణ కావాల్సి వస్తుంది. అలాంటివి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్నట్టు ఉంటాయి. అదే ఇక్కడ చక్కగా పదం, భలే మంచి పదం వేశారు అఖిలానంద గారు. మా తండ్రికి ఆదరంతో నమస్కరిస్తున్నాను. నన్ను కని ఈ లోకంలోకి తెచ్చిన మా అమ్మను నేను ఎలా మర్చిపోతాను? ఎంత చక్కటి కృతజ్ఞతా భావం. తల్లిదండ్రులకు, గురువుకు మనం కృతజ్ఞత ఒక్కటి ఉంటే చాలండి. కృతజ్ఞతతో ఉండగలిగితే అక్కడే అన్ని శక్తులు. అది వీరు చక్కగా చెప్తున్నారు. ఈ లోకంలోకి తెచ్చిన మా అమ్మను నేనెలా మర్చిపోతాను? నన్ను పెంచి పోషించిన మా అమ్మ రుణాన్ని నేనెలా తీర్చుకోగలను? అహోరాత్రులు నా కోసం కష్టపడింది. ఇలా తల్లిని సరైన బిడ్డ
మనం సత్శిష్యుడు, సద్భక్తుడు అని చెప్పుకుంటాం. అది తర్వాత ఎదిగిన తర్వాత వచ్చే స్థితులవి ఆధ్యాత్మికమైనవి. ముఖ్యంగా తల్లి పరంగా ఎలా ఉండాలంటే గతాన్ని మర్చిపోకూడదు. తల్లి చేతుల్లో మనం ఒక ఏడాది దాకా మనకి అవగాహన ఉండకపోవచ్చేమో బిడ్డగా. ఏడాది నిండి రెండో ఏడాదికి వచ్చినప్పటి నుంచి జ్ఞాపకాలు కొన్ని కొన్ని చిన్న చిన్నవి మనలో ఏర్పడతాయండి. ఇప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ కొన్ని జ్ఞాపకాలుగా లోపల చోటు చేసుకుంటాయి. అందుకనే మనం ఎప్పుడు ఆ తల్లి చేసిన దానిని అందుకనే తల్లిని ప్రథమ గురువుగా మనం తీసుకోవాల్సొస్తుంది అక్కడ. అదే వీరు ఎంత చక్కగా చెప్తున్నారు. నన్ను పెంచి, పోషించిన మా అమ్మ రుణాన్ని నేనెలా తీర్చుకోగలను? అహోరాత్రులు నా కోసం కష్టపడింది. మా అమ్మ ఉపకారం ఎంతని చెప్పగలను? నన్ను కనిన మా అమ్మకు పాదాభివందనం చేస్తున్నాను. కానీ మా అమ్మ నా బాల్యంలోనే దివంగతురాలైంది. అది తీరని లోటు. ఎవరికైనా సరే. నేనింకా అప్పటికీ పసివాడినే. నన్ను మా మేనత్త పెంచి పెద్ద చేసింది. ఆమె కడు భక్తురాలు. నా కోసం ఎంతో కష్టం సహించింది. నిరంతరం హరిస్మరణం చేసే ఆ పూజ్యురాలి చరణాలకు నా ప్రణామాలు. మా పెద్దన్నకు నా యందు సాటి లేని ప్రేమ వాత్సల్యాలుండేవి. నా కోసం అతడు ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండేవాడు. సహజంగా పెద్ద అన్నలకు తమ్ముళ్ళంటే పంచి ప్రాణాలుగా ఉంటాయి. అదే పెద్దరికం కూడా అదే. అందుకనే పెద్ద కొడుకుగా పుట్టిన వాళ్ళు పెద్దవాడిగా తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూసే వాళ్ళకి ఆ పెద్దరికం చెప్పాలంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక ఆ అన్నగారే తల్లి అవుతాడు, తండ్రి అవుతాడు. అందుకని అన్న రుణం, అన్న స్థితి, అన్న పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అదే ఏం చెప్తున్నారు. అతను ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు నా కోసం సిద్ధంగా ఉండేవాడు. అతని ప్రేమకు బదులుగా నేను ఏమీ చేయలేను. కృతజ్ఞుడనై వినమ్రంగా మా పెద్దన్న పాదాలకు వందనం చేస్తాను. శ్రోతల్లారా ఇక మన వైపు వస్తున్నారు మీకందరికీ నా వినమ్ర నమస్కారాలు. మీరు ఏకాగ్ర చిత్తులై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇదేదో మామూలు లౌకిక కార్యం కాదు ఇది. చదవటం, వినటం ఇవన్నీ కూడా రెండు వైపులా ఇది మామూలు కార్యం కాదు కాదు కనుక ఏకాగ్ర చిత్తులై ఉండండి. ఇక రెండో ఆలోచన తీసుకురాకండి, రెండో కార్యంలోకి వెళ్ళకండి. అందుకని మీకు చెప్పాను, కళ్ళు మూసుకుని సర్వేంద్రియాలు ఆ చెవులలోకి తీసుకొచ్చి, వినికిడిలోకి తీసుకొచ్చి వింటూ వింటూ దానితో ఒకటైపోవటమే. రెండో కార్యం లేదు. ఒక గంట సేపు మనకి ఇంకో 60 నిమిషాల పాటు అలా ఉండాలి మనం కూడా. మీకందరికీ నా వినమ్ర నమస్కారాలు. మీరు ఏకాగ్ర చిత్తులై ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు సావధానులుగా ఉండకపోతే నా మనసు ఎలా సమాధాన పడుతుంది? శ్రోత ఎంతగా గుణజ్ఞుడు, చతురుడై ఉంటాడు, కథాశ్రవణంలో ఆతురుడై ఉంటాడు, అంతగా వక్త కూడా ఉత్సాహవంతుడై, ప్రసన్నుడై కథనం చేస్తాడు. రెండు వైపులా ఉండాలి ఇక్కడ. శ్రోతలు అయిన మీరు సావధానులుగా లేకపోతే ఇక కథనం చేసి లాభం ఏమిటి? అందుకని నేను మీకందరికీ సాష్టాంగ వందనం చేస్తున్నాను. ఎంత వినయం! మీరు ప్రసన్న చిత్తంతో ఈ కథను వినాలని ప్రార్థిస్తున్నాను. నాకు వ్యుత్పత్తి జ్ఞానం లేదు. నాకు గ్రంథ పరిజ్ఞానం లేదు. నేను సత్కథా శ్రవణం చేయలేదు. ఈ విషయమంతా మీకు బాగా తెలుసు. నా అవగుణాలు నాకు బాగా తెలుసు. నేను అనధికారనని నాకు తెలుసు. గురువు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అది. ఇక్కడ బేస్ ఏంటంటే ఏదైనా భక్తుడు కానీ, శిష్యుడు కానీ ఒక కార్యాన్ని మొదలుపెట్టాడనుకోండి. మొదలుపెట్టి ఒక కార్యం నేను చేయాలి, చేసి నిరూపించుకోవాలి, ఒక ఫలితాన్ని నేను పొందాలి అనుకున్నాడు అంటే అతని మనస్సులో, హృదయంలో ఒకటే ఉంటుంది.
నా వెనక భగవంతుడు ఉండి చేయిస్తున్నాడు. నా వెనక నా సద్గురువు ఉండి నడిపిస్తున్నాడు. ఈ ఆలోచన ఇచ్చారు. ఇక నా సర్వశక్తులు కూడదీసుకుని నా వైపు నుంచి నేను 100% అందులో ఆ కార్యంలో ఇమిడిపోతాను. కానీ నా వెనక ఉన్నది నా సద్గురువే అనే భావన చూడండి చక్కగా చెప్తున్నాడు. గురువు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి గురు వాక్పాలన కోసం ఆయన చెప్పారు కనుక దాన్ని నేను పాలన చేస్తున్నా, అనుసరిస్తూ ఆయన గురు వాక్పాలన కోసం నేను అతని చరిత్రను గ్రంథస్థం చేయటానికి పూనుకున్నాను. అంతే. మీ ముందు నేనెంతటి వాడిని? తృణం కంటే హీనం కాదా? నా హృదయం ఈ నిజాన్ని నాకు చెబుతూనే ఉన్నది. అయినా మీరంతా నన్ను అనుగ్రహించాలని, నాలోని లోపాలతో సహా నన్ను అంగీకరించాలని మిమ్ములను వేడుకుంటున్నాను. ఈ చక్కటి వాక్యం ఇది. ఎప్పుడైనా సరే మంచి మిత్రుడైనా సరే, బంధువుల మధ్యనైనా సరే, ఎక్కడైనా బంధాల మధ్యన ఇలాంటి వ్యక్తులు కావాలంటే బంధం ఎలా ఉండాలంటే రెండవ వ్యక్తి యొక్క తప్పులు, లోటులు, దోషాలన్నిటిని చక్కగా యాక్సెప్ట్ చేసి క్షమించి దగ్గరైన వాడే నిజమైన బంధువు, నిజమైన స్నేహితుడు. అంతేకాని తప్పులు పడుతూ, నిందిస్తూ రకరకాలుగా వీడు ఎంతసేపు రంధ్రాన్వేషణ అన్నట్టు వాడిని ఎక్కడ తప్పు పడదామా అని చూసేవాడు మన స్నేహితుడవ్వడు, మన బంధువు అవ్వడు. ఈయన చక్కగా అంటున్నారు, మీరంతా నన్ను అనుగ్రహించాలని, నాలోని లోపాలతో సహా నన్ను అంగీకరించాలని మిమ్ములను వేడుకుంటున్నాను. ఇక మనం సద్గురువును స్మరించుకుందాం. ఇక్కడ 42 ఓవీలు అయ్యాయి. ఇక్కడ దాకా వందన సమర్పణ చేసుకున్నారు, అందరిని తలుచుకున్నారు. 42 ఓవీలు. ఇక మనం సద్గురువును స్మరించుకుందాం. అతని చరణాలను ప్రేమతో పూజించుకుందాం. మనం త్రికరణయుక్తంగా మనోవాక్కాయాలతో మనోవాక్కాయాలతో సద్గురువు శరణు పొందుదాం. సద్గురువు జ్ఞాన స్రోతస్సు. మనకు బుద్ధి స్ఫురణ దాత. భోజనాంతంలో మిఠాయిని గ్రహిస్తాము. అదే విధంగా ఈ మంగళాచరణానికి తుదిన మధురమైన గురువందనం చేసుకుందాం. ఓ నమో సద్గురురాయ. సాయిని చక్కగా ప్రార్థిస్తున్నారు. మనం కూడా, మీరు కూడా కళ్ళు మూసుకుని మీ సాయిని తలుచుకోండి. వారికే మీ మాటలే మీ తరపున ఆయన పలుకుతున్నారు అనుకోండి. చక్కగా చెప్తున్నారు. ఓం నమో సద్గురురాయ. చరాచర ప్రాణులన్నింటికీ ఆశ్రయమైన నీకు వందనము. ఓ దయామయ, ఈ విశ్వాన్ని శాశ్వతంగా నువ్వు మాత్రమే పరిపోషిస్తున్నావు. హిరణ్య గర్భాండం నుండి పృథ్వీ సప్త ద్వీపాలు అంటే ఇక్కడ ఇచ్చారు. జంబూ, కుశ, ప్లక్ష, శాల్మలి, క్రౌంచ, శక, పుష్కరాలు అనేవి సప్త ద్వీపాలు అని చెప్తున్నారు. సప్త ద్వీపాలు, నవఖండాలు, సప్త స్వర్గాలు, సప్త పాతాళాలు ప్రాదుర్భవిస్తాయి. ఆ హిరణ్య గర్భాండమే ప్రసిద్ధమైన అఖండ బ్రహ్మాండము. సద్గురువు బ్రహ్మాండాన్ని సృష్టించే మహాభ్రాంతికి అతీతంగా ఉంటాడు. ఇది చూడండి ఎంత బాగా. సద్గురువు బ్రహ్మాండాన్ని సృష్టించే మహాభ్రాంతికి, ఈ మనం చూసే దృశ్య ప్రపంచం అంతా కూడా కనిపించేది, మనం జీవిస్తున్న జీవితం, ఇవన్నీ కూడా భ్రాంతి. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా భ్రాంతి, కల్పన. దానికి అతీతుడుగా ఉన్న సద్గురువు మనకు దొరికితే మనల్ని కూడా మెల్లమెల్లగా నిర్మోహంలో ఉంచుతూ చక్కగా ఆ భ్రాంతికి దూరంగా తీసుకుపోతాడు. ఆ భ్రాంతినే మాయ అని, అవ్యక్తం అని అంటారు. సద్గురువు మహిమను వర్ణించటంలో వేద శాస్త్రాలు కూడా మూగబోతాయి. యుక్తులు, తర్కాలు ఇక్కడ ఎంత మాత్రం పనికిరావు. అది మహాత్ముల గురించి, మహాత్ముల విషయంలో, యోగుల విషయంలో మనం తర్కించుకుంటే సమాధానం రాదు. అందుకనే నిజమైన భక్తులు, నిజమైన సత్శిష్యులు ఏదైనా అక్కడ విమర్శ కానీ, వాదన కానీ ఏదైనా అక్కడ వస్తే కనుక
మౌనం వహిస్తారు. మౌనంలో ఉంటారు. నాకు అనవసరం. నేను అలాంటివి వినను. వాటి గురించి నేనేమి చెప్పలేను. నాకు తెలుసున్నదొక్కటే భక్తి, విశ్వాసము. నాకు అందుతోంది, నాకు తెలిసేమిటో అని మౌనంలో ఉండిపోతారు. అదే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యుక్తులు వాడకండి, తర్కాలకు వెళ్ళకండి అని చెప్తున్నారు. ఓ సద్గురువర్యా! నువ్వు ఉపమానాలకు అందవు. దేనిని నీకు ఉపమానంగా చెప్పినా ఇది పోల్చటం అనేది ఉండనే ఉండకూడదు గురువుల విషయంలో. ఎవరికి వాళ్ళే యూనిక్ ఇక్కడ. దేనిని నీకు ఉపమానంగా చెప్పినా అది నువ్వే అయి ఉంటున్నావు కదా! ఏ వస్తువు పైన చూపు నిలిచినా అది నీ స్వరూపమే అయి ఉంటున్నది కదా! సాయినాథ, నువ్వు అలాంటి వాడవు. కరుణాసాగరుడవు. సమర్థ సద్గురువు. అది సమర్థ సద్గురు. అంటే సద్గురువులకే సద్గురు. గురువు మనం చెప్పుకుంటాం. ఉపాధ్యాయుడు వాళ్ళనే మనం గురువులుగా భావిస్తాం. ఆధ్యాత్మిక మార్గంలో గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు, జగద్గురు. ఈ రకాలుగా ఇన్ని స్థితులలో మనం జీవితంలోకి గురువులు ప్ర ప్రవేశించి మనకు అందుబాటులోకి వచ్చి ఉద్ధరిస్తూ జగద్గురు తత్వానికి తీసుకుపోతారు. జగద్గురువు నిరాకారుడు, నిర్గుణుడు. అది ఇక్కడ చక్కగా చెప్పారు. సమర్థ సద్గురువు, స్వసంవేద్యుడవు, సర్వాతీతుడవు, నువ్వు అనాది అనంతుడవు, నీకు వందనము. గురువర్య, నువ్వు సర్వోత్తముడవు, నిత్యానందుడవు, పూర్ణకాముడవు, స్వప్రకాశుడవు, మంగళధాముడవు, ఆత్మారాముడవు, నీకు ప్రణామములు. నిన్ను స్తుతించటం సాధ్యం కాక వేదాంతాలు కూడా మౌనం వహించాయి. ఇక అల్పాతి అల్పజ్ఞుడనైన నేను నీ మహిమను ఎలా గ్రహించగలను? ఎంత చక్కటి మనం ఎప్పుడు ఎంత కిందకి వెళ్ళి ఉంటామో, ఎంత నిరాడంబరంగా ఉంటామో, అంతగా మనం భగవంతుడికి దగ్గరవుతాం, తత్వానికి దగ్గరవుతాం, ఆత్మకు దగ్గరవుతాం. మన మూల మూలతత్వం ఆత్మ. మనమందరం ఆత్మస్వరూపులం. అందుకని అందరూ సమానమే అనే వాక్యం మనకు ఒక్కొక్కసారి అదేంటో అనిపిస్తుంది. ఎందుకంటే దేశాలు వేరు, రాష్ట్రాలు వేరు, కులాలు వేరు, మతాలు వేరు, జెండర్ వేరు, ఇన్ని ఇన్ని రకాలుగా వేరువేరుగా ఉంటే అందరం ఒకటంటాడేంటి ఆయన అన్నట్టు అనిపిస్తుంది. మనమందరం మూలతః ఆత్మస్వరూపులం. మన లోపలికి చూసుకుంటే ఈ వీటి దేహాతీత, మనోతీత స్థాయికి వెళుతూ బుద్ధిని ఆశ్రయిస్తే మనకి మన స్వస్వరూపం తెలిసిపోతుంది, మూలతత్వం. అది తెలుసుకున్న ప్రతివాడు ఇంకా అతని స్థితి ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తిని చూస్తుంటే నాలాగే ఉన్నాడు, అతను కూడా నేనే అనిపించేస్తుంది అక్కడ. నేను వేరు, అతను వేరు అనిపించదు. ఆ ఈక్వాలిటీ వచ్చేస్తుంది. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ. అల్పాతి అల్పజ్ఞుడనైన నేను నీ మహిమను ఎలా గ్రహించగలను? జయ జయ సద్గురు, కరుణాసాగర, జయ జయ గోదావరి తీర విహార, జయ జయ బ్రహ్మేశ్వరమావర, జయ జయ దత్తావతార, నీకు నమస్సులు, నమస్సుమాలు. సద్గురువు నుండే బ్రహ్మంలోని బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక ఆ జ్ఞానం కూడా మనకి ఒక్కొక్క ఇండైరెక్ట్ గా మనకి ఇస్తున్నారు. మనం ఏదో పైనే నేను గుడికి వెళ్ళొచ్చాను, అయిపోయింది, నేను భక్తుడిని అనుకుంటూ ఉంటాం. ఏదో కొన్ని పూజలు చేసి ఎప్పుడో పండగకి ఆహా నా అంత భక్తుడు లేడు, నా అంత సాధకుడు లేడు అనుకుంటాం. ఏదో 2 మాలలు తిప్పగానే అసలు సారం ఏమిటి, సత్యం ఏమిటి, భగవంతుడి తత్వం ఎంత లోతుగా, ఎంత విశాలంగా ఉంటుంది, ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ సచ్చరిత్రను మనం ఆశ్రయిస్తే అన్ని ఒక్కొక్కటి కొంత ఇన్ఫర్మేషన్, కొంత కన్ఫర్మేషన్, ఇంకో రకంగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మొత్తాన్ని జాగ్రత్తగా తీసుకుంటే ఎస్, నా అనుభవం చెప్తున్నాను, నాకు దొరికిన ఆ అనుభవం చెప్తున్నాను. ఇదిగో చెప్తున్నారు, సద్గురువు నుండి బ్రహ్మంలోని బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. సద్గురువు అనుగ్రహం వల్లే అది తెలుస్తుంది. అది తెలియటం చాలా ముఖ్యం.
వినేస్తాం, చదివేస్తాం. ఈ మైండ్ నిండా నింపేసుకుంటాం. కేవలం అది ఇన్ఫర్మేషనే, బుక్కిష్ నాలెడ్జ్ అది. అది మైండ్ మైండ్‌ని మనం నింపుకుంటే కుదరదు. అనుభవంగా, అవగాహనగా ఉండాలి. అక్కడ అందుకని తెలియటం కావాలిక్కడ. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవటం కావాలి. హ్మ్. వినేస్తే చిలక పలుకుల్లాగా సరిపోదు. అందుకనే చెప్తున్నారు ఇక్కడ బాగా. సద్గురువు అనుగ్రహం వల్లే అది తెలుస్తుంది. అనన్య శరణాగతితో పంచ ప్రాణాలను సద్గురువు పాదాల్లో సమర్పించాలి. అది శరణాగతి. అందుకని మన గురువు విఠల బాబా గారు చెప్పేవారు, ఎప్పుడు నమస్కరించినా గురువుకి, మహాత్ములకి ఎక్కడైనా నమస్కరించాలనిపిస్తే చక్కగా మగవాళ్ళైతే సాష్టాంగం. కానీ అక్కడ ముఖ్యమైనది అని చెప్పేవారు. నుదిటి భాగం వారి పాదాల మీద ఆంచి, వారి పాదాలకు ఆంచి నమస్కారం చేయాలిరా అని చెప్పేవారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఈయన చక్కగా అనన్య శరణాగతితో పంచప్రాణాలను సద్గురువు పాదాల్లో సమర్పించాలి. సద్గురువుకు తల వంచి అభివందనం చేయి. నీ చేతులతో సద్గురువు పాదాలను సేవించు. మనకిచ్చిన చేతులు, కాళ్ళు, అంగాంగాలు ఇవ్వబడ్డాయి. మానవ జన్మొచ్చి మనిషిగా దేహం దొరికింది. ఇవి ఒక్కొక్కటి చెప్తున్నారు ఎలా మనం వాటిని ఉపయోగించాలి. అసలైన ప్రయోజనం. నీ చేతులతో సద్గురువు పాదాలను సేవించు. నీ నయనాలతో సద్గురువు వదనాన్ని తిలకించు. అలాగా చూస్తూ ఉండటమే నక్షిక పర్యంతం. వారిని చూస్తూ కూర్చుంటే చాలు. అంతకంట ఇంకో క్రియ అక్కర్లేదు. చూడటంలో కూడా సరిగ్గా ఏకాగ్రతతో, దీక్షతో మనల్ని మనం మరిచిపోయి ఆ చూడటంలో ఇమిడిపోతే అది కూడా గొప్ప స్థితిని అందిస్తుంది. నీ నాసికతో సద్గురువు పాద తీర్థాన్ని ఆగ్రాణించు. నీ చెవులతో నిరంతరం సాయి గుణాలను శ్రవణం చేయి. నీ మనస్సుతో సాయి మూర్తిని ధ్యానించు. అది ధ్యానానికి రావాలి. బయటవన్నీ అయిపోయిన తర్వాత మానసికంగా మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా అనే పదం వాడేది అదే. లోపలికి నువ్వు పూర్తిగా ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. నీ చిత్తంతో నిరంతరం సాయి చింతన చేయి. నీ సంసార బంధం తెగిపోతుంది. ఇది తెంచుకోవటం కాదండి. చాలా చక్కటి ఒక్క పదంలో ఎంత బాగా చెప్పారు. తెగిపోతుంది. సహజంగా జరిగిపోతుంది. నువ్వు దేన్ని వదలక్కర్లేదు. అవి ఎప్పుడు విసుగొచ్చినప్పుడు ఒక్కొక్కసారి అప్పులు పెరిగిపోయినా, మరొకటైనా, వ్యక్తులతో విరోధం వచ్చినా అన్ని తెంచేసుకుంటా వెళ్ళిపోతా. నాకొద్దు సంసారం అని పరిగెడతారు కొంతమంది బయటికి. మళ్ళీ నెల తిరగకుండా వచ్చి చేరతారు. వాళ్ళు ఉండలేరు బయట. అందుకని అలా తెంచుకోవటం కాదు ఇక్కడ. నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక భౌతికమైన గురువుని ఎంచుకుని ఆ గురు సేవలో ఉంటూ వారు తిట్టిన ఆశీర్వాదమే. అలాగా రకరకాల అనుభవాలు ఇస్తారు. తిట్టడం అంటే నీ అహంకారం మీద ప్రయోగం. ఇలాగ అవన్నీ అనుభవించి దాటిన వాళ్ళు మాత్రమే సద్గురువుని తెలుసుకోగలుగుతారు. అందుకని చాలా చక్కగా చెప్తున్నారు. నీ సంసార బంధం తెగిపోతుంది. సద్గురువుకు నీ తన, మన, ధన సర్వస్వాన్ని సమర్పించు. నీ ఆయువునంతా గురు సేవలో వినియోగించుకో. గురునామం చూడండి ఇక్కడ చాలా ఇది ఇది చాలా చక్కటి ఓవి. గురునామం, గురు సహవాసం, గురు కృప, గురు చరణ పాయుసం. గురు మంత్రం, గురు గృహవాసం ఇవన్నీ మహాప్రయాసతో గాని లభించవు. ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా మనం ఆ సమర్పణగా మనం ఎప్పుడు చెప్పి 3 దశలు. ఒకటి అంకితం స్థితి, అంకితం అవ్వాలి. 2 సమర్పించుకోవాలి. మూడోది శరణాగతిగా మారాలి. అసలైనది. ఇన్ని స్థితుల్లో ఉంటే అక్కడ మనం ఇంకా మనకి అవన్నీ మామూలు వాళ్ళకి దొరకవు. చాలా త్యాగం చేయాలి, తెగించాలి, వదులుకోవాలి. ఎన్నో వదలటానికి, వదులుకోవటానికి సిద్ధంగా అవ్వాలి. వదులుకోవటం అంటే ఒక మంచిని కోరినప్పుడు చెడును వదులుకోవటం. అడ్డొచ్చే వాటిని వదిలేసుకోవటం, దాటుకోవటం. కానీ మనకి ఇది కావాలి, అది కావాలంటారు కొంతమంది. కుదరదు. ఇది ఉంటే అది ఉండదు. అది వస్తే ఇది కూడా సహజంగా వెళ్ళిపోతుంది. అందుకనే చెప్తున్నారు. ఇవన్నీ మహాప్రయాసతో గాని లభించవు.
ఇవి అన్నీ ప్రచండ శక్తి కలివి. అవి దొరికాయా మీకు? ఏది? గురునామం, గురు సహవాసం, గురు కృప, గురుచరణ పాయసం ఇవి ఒకసారి మీకు దొరికాయంటే అనంత శక్తి మీతో ఉన్నట్లే. ఇవి భక్తులను వారికి తెలియకుండానే మోక్షద్వారం వైపుకు తీసుకొని వెళతాయి. గురువు చేసేది ఏదైనా సరేనండి, మనకి చెప్పరు. నేను ఇది ఇస్తున్నాను, ఇది ఇస్తాను అని ఆశ పెట్టటం, ఏదో ముందే అనౌన్స్ చేయటం ఉండదు గురువు దగ్గర. అదే బాధ. ఒక్కొక్కసారి ఈయన నన్ను చూడటం లేదు, నా పక్కవాడిని బాగా చూస్తున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చింది నాకు రాలేదు అని ఏదేదో పోల్చుకుంటూ ఉంటాం. ఆయన ఏది చెప్పరు. చాలా సహజంగా, అన్ని మౌనంగా, చిరునవ్వుతో అన్ని జరుపుతూనే ఉంటారు. అందుకనే చెప్పారు, వారికి తెలియకుండానే మోక్షద్వారం వైపు తీసుకుని వెళతాయి. అనన్య భక్తి గలవారు ఈ విషయాన్ని నిరూపించి ఉన్నారు. అంకిత భక్తుల చరిత్రలు మనం చాలా ఇంతకుముందు చదువుకున్నాం మనం. గుజరాత్‌లో వాళ్ళు ప్రింట్ చేసిన దాన్ని, అవన్నీ కూడా ఆ భక్తుల చరిత్రలు అందుకనే తెలుసుకోవాలి. మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవడానికి తెలుసుకోవాలి. వారి అన్నీ నిరూపించారు ఆల్రెడీ. గురు సాంగత్యం గంగాజలం లాంటిది. మలినాలను కడిగివేసి నిర్మలం చేస్తుంది. మనసు కన్నా చపలమైనది మరేముంటుంది? ఇలాంటి చంచల మనస్సును కూడా గురువు హరిచరణాల్లో నిశ్చలం చేస్తాడు. మన వల్ల నేను చేయలేకపోతున్నా, నాకు కుదరట్లేదు, నా వల్ల కావట్లేదని వదిలేస్తారు. సాధన వదిలేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన వల్ల కాదు, నిజమే. మరి అప్పుడేంటి అంటే గురువుని ఆశ్రయించి శరణాగతిలో ఉండు. పూర్తిగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా, ఉన్నట్లుగా ఆయన ఎలా ఉండమంటే అలా ఉంటూ ఉంటే సహజంగా ఆయనే చూసుకుంటాడు బాధ్యత అంతా కూడా. ఆయనే నిశ్చలం చేసేస్తారు. మా వేద శాస్త్ర పురాణ పారాయణాలు శ్రీ సద్గురువుకు పాదసేవనం. సద్గురువుకు పాదాభివందనం చేయటమే మాకు యోగం, యాగం, తపస్సు, సాధనలన్నీ. అది చూడండి. సద్గురువుకు పాదాభివందనం చేయటమే మాకు యోగం, యాగం, తపస్సు, సాధనలన్నీ. ఇంకా అదొక్కటి చేస్తే ఇక క్రియలేమి చేయక్కర్లా ఇక సాధన పేరుతో. శ్రీ సద్గురు నామం మాకు పవిత్ర వేదం. సాయి సమర్థ అనేది మాకు మంత్రం. అదే మాకు యంత్రం. యంత్రం అంటే ఏమిటి అని మనకి ఎవరికైనా అనుమానం వస్తే ఇక్కడ ఫుట్ నోట్ ఇచ్చారు. యంత్రం. ఇవి విశిష్ట రేఖా చిత్రాలు. తంత్రంలో వీటి వర్ణనలుంటాయి. బిందువు, రేఖ, వర్తులంతో కూడి ఉంటాయి. యంత్రాలు దేవీ దేవతల శక్తులకు ప్రతీకలంటారు. ధనాకర్షణ, జనాకర్షణ లాంటి యంత్రాలు అనేకం మనకున్నాయి. తంత్రం. యంత్రం గురించి అది. తంత్రం అంటే తన్ విస్తరించుట, తనువు, శరీరం. తన్ విస్తరించుట, త్ర విముక్తి. మనసు వికసించి ముక్తి చెందుట తంత్రం. మనసు వికసించి విశాలమై ముక్తి వైపు వెళ్ళటం తంత్రం. మంత్రం అనేది మూడోది. తారయతి ఇది మంత్ర. ఈ ప్రాపంచిక బంధం నుండి తరించటానికి దోహదం చేసేది మంత్రం. అందుకని చూడండి, ఈ ప్రాపంచిక బంధం నుండి తరించడానికి మనం ప్రాపంచికులం. మనం అందరం కర్మజీవులం. మొట్టమొదట కర్మల ఆధారంగా జన్మ తీసుకున్న వాళ్ళం మనం. కనుక ఇక్కడ ఖచ్చితంగా మంత్రమే మొదటి మెట్టు. అందుకని గురు దీక్షలో గురువు మంత్రం ఇచ్చి తను సాధనలో పెడతారు. గురు మంత్రం ఎన్ని విధాలు తాళం చెవి లాంటిది. ఆ భగవంతుడి యొక్క ఖజానాకి తాళం చెవి ఏదిరా అంటే మన గురువు ద్వారా మనం పొందిన మంత్ర జపం. ఆ మంత్రాన్ని ఎంత చక్కగా జపం చేస్తూ ఉంటే అంతగా. అందుకని మంత్రం ఇచ్చేటప్పుడు దీక్షలో అందరికీ సమానంగా ఇవ్వరు, అందరికీ ఒకే మంత్రం ఇవ్వరు. మీకందరికీ తెలుసు. మీరు రకరకాల మంత్రాలు తీసుకున్నారు. సంఖ్య ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా నిష్టగా ఒకే ఆసనంలో ఉండి ఆ సంఖ్యను పూర్తి చేయాలి. ఖచ్చితంగా ఆ సంఖ్య ఒకరికి 1,00,000 అంటారు, ఒకరికి 2,00,000 అంటారు, ఒకరికి 1.5. ఏది అక్కడ ఏమి సంకల్పంతో చెప్తారో స్థితిని అనుసరించి ఆ సంఖ్యను నిష్టగా మనం జపం చేసి సాధించుకోవాలి. అందుకని గురు మంత్రం చాలా ముఖ్యమైనది. మొదటి దశలో భక్తులకు బ్రహ్మమే సత్యం అన్న అనుభూతి కలుగుతుంది. ఏది దేనికి సారీ
ఇక్కడ అదే మాకు తంత్రం అన్నారు. ఇక్కడ తంత్రం, యంత్రం, మంత్రం గురించి చెప్పారు. అఖిలానంద గారు ఫుట్‌నోట్‌లో ఇచ్చారు. ఇక్కడ చెప్తున్నారు. సాయికి ప్రపత్తి చేసిన భక్తులకు బ్రహ్మమే సత్యం అన్న అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో జగత్తు మిథ్య అన్న నిజం కూడా అవగతమవుతుంది. ఇవన్నీ సహజంగా జరిగిపోతాయి. జగత్తు మిథ్యరా, అది పట్టించుకోకు, జగత్తుని పట్టించుకోవద్దు, మనుషుల్ని పట్టించుకోకు, వాళ్ళందరూ అలాగే అంటారులే, లెక్క చేయకు, నువ్వుగా ఉండు అనేదో పైపైకి చెప్తాం ఓదార్చటానికి. కానీ అది అంత తొందరగా మనం అవగాహనకి రాదు. ఇగో గురువుకి చెప్పారుగా, సాయికి ప్రపత్తి చేసిన వారికి ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో జగత్తు మిథ్య అన్న నిజం కూడా అవగతమవుతుంది. పరమాత్మ సుఖం చెప్తున్నారు. ఇవి కూడా జాగ్రత్తగా వినండి. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇవన్నీ కేవలం ఆటలే సుమా. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ మీరేమి అక్కడ ఆగద్దు. ఏంటి మరి? మనకు నిజంగా కావలసింది ఒక్కటే. అవన్నీ పెద్ద పెద్ద మాటలొద్దు. ఏం కావాలి మనిషికంటే, మనకు నిజంగా కావాల్సింది ఆనంద స్థితి. అది. ఆనందో బ్రహ్మ. ఆనందం లోపల పుట్టిందంటే బయట ఆనందాలు కాదండి. బయటివి వస్తువులు వస్తే ఆనందం. ఫ్రిడ్జ్ కొన్నవాడికి ఫ్రిడ్జ్ లేకపోతే ఫ్రిడ్జ్ వస్తే నాకు చాలా బాగుంటుంది. టీవీ లేనివాడికి టీవీ ఉంటే నేను అసలు ఇంట్లోంచి బయటికెళ్ళను అంటాడు. ఇలా చెబుతారు. లేనిది కావాలనుకుంటూ చాలా ఆలోచిస్తారు. నిజంగా దొరికితే ఇది కాదు, ఇది అయిపోయింది, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. అది అందుకనే అవన్నీ నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి కాదు. లోపల నుంచి ఆనంద స్థితి, చిదానంద స్థితి, సచ్చిదానంద స్థితి. సత్యాన్ని, విశ్వ సత్యాన్ని ఆధారం చేసుకుని చిత్తం ఆనందమయం అయిపోతే అది. అందుకనే చక్కగా చెప్తున్నారు. అసలు మనకి ఏ మనిషిని అడిగినా ఏంటయ్యా అంటే, నేను ఆనందంగా బ్రతకాలండి అంతే. అది చెప్తున్నారు. చిత్తం ఇలాంటి ఆనంద స్థితిలో స్థిరమైపోతే సదా సర్వదా ఈ స్థితిలోనే ఉంటే స్టాండర్డ్ అవ్వాలి. ఏదో అలా వచ్చి ఇలా పోయేవి స్థిరం కాదు. అవి నిజమైన ఆనందాలు కాదు. సదా సర్వదా ఈ స్థితిలోనే ఉంటే సుఖం, శాంతి, సమాధానం అన్నీ ప్రాప్తిస్తాయి. ఇక 3 వచ్చేస్తాయి. మనకి అన్ని లోపల నుంచి పుడతాయి. సుఖం, శాంతి, సమాధానం. ఇదే మనమందరం పొందవలసిన పరమ పురుషార్థం. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. స్థాయి ఇది ఎవరి నుంచి పొందుతాం చెప్పారుగా. ఒక గురువుని ఆశ్రయిస్తే ఇవన్నీ వస్తాయి. స్థితులు మారిపోయి చివరికి ఆనందమయంగా ఆనంద స్థితిలో ఉంచేస్తాడు. సాయి ఇలాంటి ఆనంద ఖని. సముద్రంలా అతను పరిపూర్ణుడు. అతని భక్తులు సౌభాగ్యవంతులు. సౌభాగ్యాన్ని పొందుతారు. ఎవరైనా భక్తులుగా మారితే పై భక్తులు కాదు. అంకిత భక్తులు, సద్భక్తులు అంటారు. పూర్తిగా ఇంకా భక్తి రసంలో మునిగిపోవటమే. ఇంకా వాళ్ళందరూ కూడా సౌభాగ్యవంతులు. వారికి ఈ పరమానందాన్ని కోరవలసిన అవసరమే లేదు. ఇది నిజంగా మనం ఇది నేర్చుకోవాలి. భక్తులని చెప్తూ ఉంటారు. పెద్ద లిస్ట్ పట్టుకుని గుడికెళ్తూ ఉంటాడు. పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒకటి ఇస్తాడని తెలిసి అక్కడ ఇస్తాడు అని తెలిస్తే చాలు. వాడు ఈ లిస్ట్ అంతా చదువుతాడు. ఏది ముఖ్యమో చెప్పరా అంటే వాడికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అన్నీ ముఖ్యమే అంటాడు. సైకిల్ కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, పిల్లల్లో మొట్టమొదటి కొడుకు కావాలి. ఎన్ని ఉంటాయో. ఆ కొడుకు డాక్టర్ అవ్వాలి. అసలు ఇంకా పుట్టలేదు, పెళ్లి అవ్వలేదు. వీడు ఇన్ని లిస్టులు, ఇంత పెద్ద లిస్టు పెట్టుకుని ఆ దేవుడి దగ్గరికి, గురువుల దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన తీరుస్తానన్నాడుగా. నేనుండగా నీకు భయమేలా అనేసాడు పాపం పొరపాటున ఎక్కడో మంచి ఎవడికో. వీడది పట్టుకుని నువ్వు ఉన్నావన్నావుగా, ఇస్తావా చస్తావా. అంతే. వీడు ఇంకేం అక్కల. కేవలం స్వార్థం, అవకాశవాదుల్లా ఉంటారు కొంతమంది భక్తులు. అలా కాదని చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు, సరైన భక్తులకు అడగాల్సిన పనే లేదు. శివశక్తి, పురుష ప్రకృతి, ప్రాణగతి, దీప్తి ఇవన్నీ శుద్ధ బ్రహ్మ చైతన్య స్వరూపాలే. ఇవన్నీ నిజానికి ఒకటే, ద్వైతంగా భాషిస్తాయి. ఇలా విడివిడిగా 4గా, 5గా ఇవన్నీ పదాలతోటి వర్ణించారు. ఆ స్థితుల్ని ఋషులు, మునులు వాడు ధ్యానంలోకి వెళ్ళి ఈ స్థితి ఏమిటని చూశారు. కానీ నిజానికి చూస్తే మూలంగా ఒక్కటే ఉంది. ద్వైతంగా భాషిస్తాయి. అంతే.
ఏకాకి నరమతే బహుశ్యాం అంటుంది శృతి. బ్రహ్మం ఏకాకిగా ఉండటానికి ఇష్టపడదు, అనేకంగా కావాలనుకుంటుంది. రెండవ దాని సాంగత్యాన్ని కోరినా చివరికి మరల ఆ రెండవది బ్రహ్మంలోనే విలీనమై ఏకమవుతుంది. శుద్ధ బ్రహ్మ స్థితిలో ప్రకృతి లేదు, పురుషుడు లేడు. దివాకరుడు ప్రకాశిస్తున్నప్పుడు రాత్రి ఉంటుందా, దినముంటుందా? సాయిబాబా నిజంగా గుణాతీతుడు, మూలతః నిర్గుణుడు. కానీ భక్త కళ్యాణం కోసం అతను సగుణుడయ్యాడు. అందుకని అవతార కార్యం తీసుకుని అవతారం తీసుకుని షిరిడి నేల మీదకి వచ్చి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మౌనంగా, ఎక్కడా నేను అది అని ఎక్కడా చెప్పలా. అసలు నేను అనేదే వాడకుండా మొదటి దశలో గురుస్థానంలో వారు కూర్చుని కేవలం మౌనంగా తన సాధనలో తాను కూర్చుని అలా గడుపుతూ వచ్చాడు. కుర్రాడై ఉండి, చిన్న వయసే. మరి ఊరందరికి చిన్న గ్రామం, ఒక 60-70 ఇళ్ళు కంట లేవు. అవి కూడా గుడిసెలు, చిన్న చిన్న పూరిపాకల్లా ఉండేవి. మరి తెలిసిపోతుంది, ఊళ్ళోకి ఎవరొచ్చినా తెలిసిపోతుంది చిన్న గ్రామం. ఈయన రావటం ఆ వేప చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అక్కడ మొట్టమొదట, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి రెండవసారి మళ్ళీ ఆయన చాంద్ భాయ్ పటేల్ ద్వారా గ్రామంలోకి ప్రవేశించటం, మహర్సభ తీసుకొచ్చి మసీదులో పెట్టటం. ఆ తర్వాత కూడా వీళ్ళందరూ ఈ ఈయన్ని గురించి అనుకుంటూ ఉంటే అక్కడికెళ్ళి గురుస్థానంలో కూర్చునేవారు ఈయన. కూర్చుంటే అందరికీ ఏమి అర్థమయ్యేది కాదు. ఒకసారి ఆయన లేనప్పుడు ఇది ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఇక్కడ ఏం జరుగుతోంది అని వాళ్ళకి అర్థం కాక ఇదయ్యేవారు. ఆ గ్రామ దేవత ఒకరి మీదకి పూనకంగా పూని ఖండోబా దేవత పూనకం వచ్చినప్పుడు అందరూ అడుగుతాం. మనకి చూస్తున్నాం ఇప్పటికీ కూడా. అందరూ వెళ్ళి పెళ్ళిళ్ళు ఇవన్నీ అవి ఇవి అడుగుతూ ఉంటారు. వీళ్ళల్లో ఒకడేం చేశాడంటే, ఆయనెవడో ఇక్కడ కూర్చుంటున్నాడు రోజు, మాటాడడు, మాకు సమాధానం చెప్పడు, ఆహారం అడగడు, ఏది ఎవరి మీద ఆధారపడటం లేదు. ఎలా బతుకుతున్నాడు అసలు? ఏంటి ఆయన స్థితి, శక్తి? మాకేం అర్థం కావట్లేదు. కొంచెం నువ్వు చెప్పు తల్లి అని ఆ ఖండోబా దేవతని వీళ్ళు అడగటం జరిగింది. అప్పుడు ఆ దేవత బయట పెట్టింది, ఇది అతని గురుస్థానం. అందుకే ఇక్కడికొచ్చాడు, ఇక్కడ ఉంటున్నాడు. కావాలంటే తవ్వి చూసుకోండి తెలుస్తుంది అంటే, తవ్వి చూస్తే దీపాలు, వెలుగుతున్న దీపాలు కనిపించాయి. చాలా చెప్పకుండా చెప్తూ వచ్చాడు. అది ఆయన సంకల్పమే. సరైన సమయంలో వాళ్ళ గుట్టుని బయట పెడతారు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పరు. చూసే వాళ్ళకి పిచ్చివాడు, ఏమీ రాదు, ఊరికే అందరూ వచ్చి దండాలు పెడుతున్నారు, అది అనుకుంటూ ఉంటాం. దూరం నుంచి ఉన్నవాళ్ళు విమర్శిస్తారు. కానీ ఆ దగ్గరగా, అతి దగ్గరగా, ఆత్మీయంగా మారిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి వాళ్ళ స్థితులు. ఈ రకంగా ఆయన అంటే వీళ్ళకి తెలియజేశారు ఇండైరెక్ట్ గా అక్కడ ఎందుకుంటున్నారు అంటే. ఆ తర్వాత అప్పుడు ఆయన వెంటనే అదంతా వాళ్ళు చూసి గ్రహిస్తున్న దశలు వచ్చి అందరినీ కోపగించుకుని తిట్టి మూసేయండి అని చెప్పి మూయించేసి మెదలకుండా మళ్ళీ దాన్ని తెరిచేలాగా తెరవకుండా చూసుకున్నారు. విషయం తెలిసిపోయింది. ఒక లీల మనకి తెలియంది తెలిస్తేనే నమ్మకం వస్తుంది. మన ఊహకు అందనివి మనకు తెలిస్తేనే నమ్మకం. అందుకనే ఈ లీల ఆయనే చేయించాడు. అందుకని చెప్తున్నారు ఇక్కడ, బ్రహ్మం ఏకాకిగా ఉండటానికి ఇష్టపడదు, అనేకంగా కావాలనుకుంటుంది. రెండవ దాని సాంగత్యాన్ని కోరినా, ఏది 2, 3 కోరినా మళ్ళీ చివరికి అన్నింట్లో కలుస్తాయి. మూలతః నిర్గుణుడు, కానీ భక్త కళ్యాణం కోసం అతను సగుణుడయ్యాడు. నేనా విమల గుణుడైన సాయికి అనన్య శరణాగతుడు నవుతున్నాను. సాయి సమర్థుని శరణాగతి చేసిన వారు అనేక అనర్థాల నుండి బయటపడ్డారు. ఇది మనం కూడా ఎందుకు ఆయన్ని ఆశ్రయించాలంటే బయటపడేస్తాడు ఆయన అన్నిటి నుంచి. నేను కూడా ఇదే స్వార్థ ప్రయోజనం కోరి సాయి పాద పద్మాలకు శిరస నమస్కరిస్తున్నాను. తత్వదృష్ట్యా తత్వదృష్ట్యా సాయి ఏకం, కానీ భక్తుల సుఖాన్ని అనుభవించటం కోసం ద్వైతాన్ని, రూపాన్ని స్వీకరిస్తాడు. భక్తులతో లీలలు ప్రదర్శిస్తాడు. అట్టి ప్రేమ సాయికి నమస్కారం. సర్వజీవుల్లో చిత్కళ రూపంలో ఉంటాడు సాయి. సంవిత్ స్ఫురణ అధిష్టానం సాయి. అంటే బ్రహ్మతత్వానికి ఆధారం అది.
జడచేతన జీవుల రూపంలో వ్యక్తమయ్యేది సాయియే. ఆ సాయికి ప్రేమపూర్వకంగా నమస్కరిస్తున్నాను. గురురాయా, ఆనందమూర్తి, నువ్వే నా పరమగతి, నువ్వే నాకు విశ్రాంతి, నువ్వు మాత్రమే ఆర్తుల దుఃఖాలను కడతీరుస్తావు. సర్వభూతాల్లో భగవంతుడే ఉంటాడు అన్నది పరమసత్యం. కాబట్టి చివరిన నేను ఆ ప్రాణులన్నింటికీ నమస్కరిస్తున్నాను. నన్ను ఆ ప్రాణులన్నీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సర్వ ప్రాణులకు నా నమస్కారాలు. విశ్వభర్త అయిన ఆ భగవంతునికి ఆనందం కలుగునుగాక. అతను అంతర్గతంగాను బాహ్యంగాను విశ్వంభరుడై ఉన్నాడు. అతను ఏకాత్ముడు, అభేద స్వరూపుడు. ఇక్కడితో నమస్కార పర్వం ముగుస్తుంది. ఈ నమస్కార ఆచరణ ప్రతి కార్యానికి, ఇదిగో మనకి మెసేజ్ చెప్తున్నారు, ఈ నమస్కార ఆచరణ ప్రతి కార్యానికి ఆరంభంలోనూ ముగింపులోనూ అనుష్ఠింపబడుతుంది. ఇది ఈ గ్రంథానికి మంగళాచరణం కూడాను. ఇక నేను ఈ గ్రంథ ప్రయోజనాన్ని నివేదిస్తాను అంటున్నారు. ఎంతో దయతో సాయి నన్ను అనుగ్రహించాడు. ఆ క్షణం నుండి నేను అహర్నిశలు సాయి చింతనే చేస్తున్నాను. ఆ చింతన ఒక్కటే భవభయాన్ని నిర్మూలించి వేస్తుంది. ఇతర మంత్ర జపం నాకిక అవసరం లేదు. ఇతర తపస్సాధనలు నాకిక అక్కరలేదు. అందుకనే సాయి మార్గంలో ఇంత సులభంగా, చక్కగా, సింప్లిఫైడ్‌గా ఉంటుంది ఈయన మార్గం. తొందరగా మనం అవగాహన పరుచుకోగలం. ఎందుకంటే సమర్థ సద్గురువు. సద్గురువు ఎలా ఉంటారంటే శిష్యుల స్థితికి తగినట్లుగా సత్యాన్ని చక్కగా కిందకి దించి, వారి స్థాయికి దించి వివరిస్తారు. అందుకనే సద్గురువు దగ్గర మనకి చక్కటి అవగాహన దొరుకుతుంది. ఎంత పెద్ద విషయమైనా సరే సునాయాసంగా చక్కగా మనకి అరటిపండు వలిచినట్టు అంటారే, అలా చక్కగా తీసి మనకు అందించేస్తారు. అందుకే చెప్తున్నాడు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఇతర తపస్సాధనలు నాకు ఇంకా అక్కర్లేదు. నేను సర్వకాల సర్వావస్థల్లో సగుణ శుద్ధ స్వరూప సాయినే అవలోకిస్తున్నాను. సాయి ముఖాన్ని దర్శిస్తున్న నాకు, మనం చెప్పుకున్నాం, విగ్రహం అయినా ఫోటో అయినా ఏదైనా అక్కడ సాయి ఉన్నాడు అందులో అనుకుని ఆ ముఖాన్ని ఆయన చూస్తూ ఉంటే చాలు. తాదాత్మ్యంతో చూస్తూ ఉంటే సరిపోతుంది. సాయి ముఖాన్ని దర్శిస్తున్న నాకు ఆకలి దప్పికలు అన్నీ విస్మరణమవుతున్నాయి. ఈ దర్శనానందం ముందు ఏ ఇతర విషయ సుఖం నిలుస్తుంది? అది ఆనందం, అతీతమైన ఆనందం. నాకు భవదుఃఖ విస్మృతి కలిగింది. బాబా నేత్రాలలోకి చూస్తూ మనం మనల్ని మరిచిపోతాం. మనలో నుండి ప్రేమ ఉప్పొంగి మనసు ఆనందరసంలో మునిగిపోతుంది. కర్మ ధర్మ శాస్త్ర పురాణ యోగ యాగ అనుష్ఠాన తీర్థయాత్ర తపస్సాధనలు అన్నీ నాకు సాయి చరణ సేవలోనే ఉన్నాయి. గురువాక్యాలు చిత్తంలో అఖండంగా దృఢం కావాలి. ఇది మనకి సందేశం. గురువు చెప్పిన మాటని అఖండంగా ఎక్కడా అది డైల్యూట్ అవ్వకుండా మనం లోపల ప్రతిష్ఠించుకోవాలి, హృదయంలో దృఢంగా ఉంచుకోవాలన్నమాట. శ్రద్ధా విశ్వాసాలు బలపడాలి. అప్పుడే చిత్తం నిశ్చలమై శాంతిస్తుంది. ఇలా నా పూర్వకృత సుకృతం కొద్దీ నాకు సాయి పాదాల్లో శ్రద్ధాసక్తులు ఏర్పడ్డాయి. ఆ శ్రద్ధలో అనంత శక్తి దాగి ఉంది. ఆ శక్తిని నేనెలా వర్ణించగలను? ఆ శక్తి నుండే సాయి చరణాల్లో భక్తి, రక్తి ఏర్పడతాయి. దానివల్ల సంసారంలో ఉండగానే మనందరికీ అవసరమైంది. ఆ రకంగానే నాకు ఎక్కడో సిద్ధించి సన్యాస ధర్మంలో, సన్యాసాశ్రమంలోకి వచ్చాను. నేను రాగలిగాను. రప్పించారు, దాటించారు సాయి. కనుక ఇక్కడ చెప్తున్నారు, ఆ శక్తి నుండే సాయి చరణాల్లో భక్తి, రక్తి ఏర్పడతాయి. దానివల్ల సంసారంలో ఉండగానే వైరాగ్యం కలుగుతుంది, ఆనందానుభూతి కలుగుతుంది. మనం ఇక్కడ ఆపుకుందాం మొదటి రోజు.
మొదటి అధ్యాయంలో ఈ అంశం దగ్గర ఆగుదాం. మిగతాది రేపు తెలుసుకుందాం. గురుకృప చూడండి ఎంత చక్కగా అంటే ఎన్ని విధాలు, ఎన్ని ఆహ్, మార్గాలు అనుసరించాలో ఒక ధర్మ కార్యం, ఆత్మ కళ్యాణం, ఆత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం లాంటివి పొందాలి, అతీతమైన దాన్ని పొందాలి అంటే ఎన్ని రకాలుగా ఎలా మొదలుపెట్టాలో చూడండి. మన దినచర్య ఈ రకంగా మనం మొదలు ఇలా ఉంటే ఆ రోజంతా కూడా మనం ఆధ్యాత్మికంగా ఉండగలం, లౌకికంగా కూడా విజయాలు పొందగలం. చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు సిద్ధిస్తాయి. మంచే జరుగుతుంది. ఇక్కడ మనం అనుకున్నది జరగకపోయినా మంచే జరుగుతుంది. జరిగిందల్లా మంచి అవుతుంది. అలా ఉంటుంది. ఆ రకంగా మనం సద్గురువుని ఆశ్రయించి మనం జీవిద్దాం. మనం హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. తస్మై శ్రీ సాయి సద్గురవే నమః. తస్మై శ్రీ జగద్గురవే నమః. హరి ఓం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. श्री शरद बाबूजी महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम गुरुदेव, हरि ओम साई. जय गुरुदत्ता, जय गुरुदत्ता.